పడుకోండి. నిద్రపోకుండా మరీ ఆలోచించేంత బిజీ అయిపోలేదులే అర్జున్. బిజినెస్ మైండ్ కదా, ఆ మాత్రం ఉరుకులు పరుగులు నీకు అలవాటేమో అనుకున్నాను. ఉరుకులు పరుగుల విషయంలో అయితే నీకన్నా కాస్త ఫాస్ట్గానే పరిగెడతాను. అవునవును, అది చూద్దాం. ఎవరు ఫాస్ట్గా పరిగెడతారో, ఎవరు లేట్గా నిలబడిపోతారో. బాబా ఫోన్ ఎలా ఇవ్వు. ఫోన్లో కూడా మీ బిజినెస్ కబుర్లేనా? నాన్న ఫోన్ ఎలా ఇవ్వు. జున్ను, ఇంతకీ అమ్మ ఎక్కడా? లక్కీ, నేను వాటర్ తాగొస్తాను. అమ్మతో మాట్లాడతావా? ఉండు, అమ్మకు ఫోన్ ఇస్తాను. అమ్మా, లక్కీ. హాయ్ లక్కీ. హాయ్ అమ్మా. ఇప్పుడు నీకు ఒంట్లో ఎలా ఉంది లక్కీ? బానే ఉందా? కాలు నొప్పి తగ్గిందా? తగ్గిందమ్మా. నువ్వు కూడా వస్తే బాగుండేది. సారీ లక్కీ, నిన్న కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. ఈరోజు కూడా కొంచెం పనుంది, అది చూసుకుని వస్తాను. సరే అమ్మా. సరే లక్కీ, నేను తర్వాత వచ్చి కలుస్తాను. సరే అమ్మా, బాయ్. జున్ను, సరే బ్రో, నువ్వు రెస్ట్ తీసుకో, నేనుంటాను. సరే బ్రో. మీ నాన్నని కొంచెం నవ్వడం నేర్చుకోమని చెప్పు. బాయ్. ఏమనుకోకలే నాన్న, జున్ను ఏదో సరదాగా అన్నాడు. నువ్వు ఒక దానివి వాడిని వెనకేసుకురావడానికి. సర్లే, పడుకో. దీక్షితులు గారు. అమ్మా లక్ష్మి, రామ్మా. నువ్వు పూజలో కట్టుకోవాల్సిన బట్టలు, పెట్టుకోవాల్సిన పసుపు కుంకుమలు. అమ్మా లక్ష్మి, భర్తను కాపాడుకోవాలన్న ఆరాటంతో పాటు భయంతో కూడిన సందేహం కూడా నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏమైంది? ఈ దీక్ష మొత్తం మిత్రగారి సమక్షంలో జరగాలి అంటున్నారు. ఇదంతా ఏ విధంగా సాధ్యం దీక్షితులు గారు? సంకల్పం ఉంటే సన్మార్గం అదే దొరుకుతుంది లక్ష్మి. మిత్రగారి కంటికి నేను కనిపించకూడదు. అసలు నేను బ్రతికున్నానన్న సంగతే ఆయనకి తెలియకూడదు. కానీ ఆయనతో పాటు ఈ దీక్ష చేసే అవకాశం ఎలా లభిస్తుంది దీక్షితులు గారు? నేను ఆయనకి కనిపిస్తే పరిస్థితులు ఎలాంటి పరిణామాలకైనా దారి తీస్తాయి. నేను బ్రతికున్నానని తెలిస్తే ఆయనకి, అత్తయ్య గారికి మరొక కొత్త ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ దీక్ష ఏ విధంగా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మా లక్ష్మి, ఈ పసుపు చీర కట్టుకుని ఆ పసుపు ముద్ద నీ మొహానికి పూసుకొని అమ్మవారికి ఇష్టమైనట్టు అరచేతంత బొట్టు నీ నుదుటన పెట్టుకో. అది చాలు. మిత్ర కానీ అరవింద కానీ నిన్ను గుర్తుపట్టకుండా ఉండడానికి, నీతో పాటు కలిసి పూజ చేయడానికి. సరే దీక్షితులు గారు, మిమ్మల్ని నమ్మి దీక్షలోకి దిగుతున్నాను. అంతా మంచే జరుగుతుంది.
ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు తల్లి. అమ్మా, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పూజకు సిద్ధం చేయాలి. అలాగే దీక్షితులు గారు. మిత్ర వచ్చి ఈ దీపం వెలిగించడం ద్వారా ఈ దీక్షలో తన చేయి కూడా కలుస్తుంది. నీ ప్రదక్షిణలో మిత్రపాదం కూడా కలుస్తుంది. అడుగడుగునా మిత్ర సహకారంతోనే నువ్వు ఈ దీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. అమ్మ తల్లి, ఏ భార్యకైనా తనకి ఐదవ తనానికి మించిన ఐశ్వర్యం ఉండదు, భర్త క్షేమానికి మించిన భోగాలు ఉండవు. నా భర్త నుంచి నన్ను దూరం చేసిన నా ప్రాణం మాత్రం ఇంకా ఆయనతోనే ఉంది. ఆయన్ని వెంబడిస్తున్న గండం నుంచి కాపాడు తల్లి. దానికోసమే నేను ఈ దీక్ష చేస్తున్నాను. ఈ దీక్షకి ఎలాంటి ఆటంకాలు రాకుండా నువ్వే చూసుకోవాలి. నమస్కారం దీక్షితులు గారు. అరవింద, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. దీపం పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. మిత్ర, ముందు ఈ దీపం వెలిగించు. చెప్పానుగా ఈరోజు మంచి రోజని. రా, వచ్చి దీపం వెలిగించు.
దీక్షితులు గారు, ఇంతకీ ఇదంతా ఏంటి? ఓ ఇదా, ఈ అమ్మాయి భర్తకు కూడా మిత్రకు వెంటాడుతున్నట్టే ఓ గండం వెంటాడుతోంది. తన భర్తని ఆ గండం నుంచి తప్పించడానికి ఓ కఠినమైన దీక్ష చేయబోతోంది. దానికోసమే ఈ ఏర్పాట్లు. కాకపోతే ఈ అమ్మాయికి ఎవరూ లేరు. తన వాళ్ల సమక్షంలో ఈ దీక్ష జరిగితే బావుండేది. తనకు తన వాళ్ళు సాయంగా ఉంటే బావుండేది. అప్పుడు ఈ దీక్ష పరిపూర్ణం అయ్యేది. ఎవరి సహాయం లేకుండా ఈ దీక్ష చేయడం చాలా కష్టం. అదే ఆలోచిస్తున్నాను. అమ్మా, ఇక నీ దీక్ష మొదలుపెట్టు. అమ్మా, ఇప్పుడు మీరంతా వెళ్ళి కోనేటి నుంచి అమ్మవారి అభిషేకానికి నీళ్లు తీసుకురా. అలాగే దీక్షితులు గారు. అమ్మా, ఇప్పుడు ఆ మట్టి కలశాన్ని నీ శిరసు మీద పెట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. దీక్షితులు గారు, ఆ అమ్మాయికి తన సొంత మనుషుల స్థానంలో ఉండి మేము సహాయం చేయొచ్చా? తప్పకుండా మిత్రా. కానీ ఒక్కసారి నువ్వు చేయి అందించాక ఈ దీక్ష పూర్తయ్యే వరకు తోడుగా ఉండి నడిపించాలి. దానికి సిద్ధమైతేనే నువ్వు సహాయం అందించాలి. తప్పకుండా దీక్షితులు గారు. సరే అయితే ఆ మట్టి కలశాలని ఒక్కొక్కటిగా ఆమె శిరసు మీద ఉంచి చివరిగా ఈ దీపాన్ని కూడా ఆ కలశాలపైన ఉంచాలి. మిత్రా, ఇప్పుడు ఈ అమ్మాయి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు ఆగకుండా చేయాలి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణలా తను చేయగలదా? తన భర్త కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడింది. అందుకే ఆ మట్టి కలశాలతో 108 ప్రదక్షిణలు చేయడానికి కూడా ముందడుగు వేసింది. దానికి నేనే సహాయం చేయాలో చెప్పండి దీక్షితులు గారు. ఆ అమ్మాయితో పాటే నువ్వు కూడా 108 ప్రదక్షిణలు చేయాలి. తన శిరస్సు మీద ఉన్న దీపము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోకూడదు. ఆ బాధ్యత నీదే. అడుగడుగునా తన వెంట ఉండి ఆ దీపానికి రక్షణగా నువ్వు ఉండాలి. అలాగే దీక్షితులు గారు. అమ్మా, ఇక నువ్వు ప్రదక్షిణలు మొదలుపెట్టు.
దీక్షితులు గారు, ఎవరా అమ్మాయి? భర్త కోసం ఇంత కష్టతరమైన దీక్ష చేస్తోంది. ఆ రోజు అడవిలో ప్రమాదానికి కూడా ఎదురొచ్చి తన భర్తను కాపాడుకునే మార్గం కోసం నా దగ్గరకు వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయే అరవిందా. ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, మనసులో ఉన్న గోడు చెప్పుకోవాలని ఆపిన ఆగకుండా అడవిలోకి పరిగెత్తింది. ఆ అమ్మాయి కూడా ఇక్కడికే వచ్చిందని ఇందాక వాకీటాకీలో చెప్పారు. తన కుటుంబం కోసం తననే త్యాగం చేసుకునే గొప్ప మనసున్న మనిషి. తను ఏనాడు తన గురించి ఆలోచించదు, తన కుటుంబం గురించే ఆలోచిస్తుంది. ఆ రోజే భర్త కోసం ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మీ దగ్గరకొచ్చినప్పుడు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఈ అమ్మాయి సంకల్పాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. భర్త కోసం ఇంతగా పరితపించే భార్యని నేనెప్పుడూ చూడలేదు. భర్త ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టే భార్యలు ఇంకా ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇలాంటి భార్య దొరికినందుకు నిజంగా తన భర్త చాలా అదృష్టవంతుడు దీక్షితులు గారు. అవునరవింద, ఈమె చేసే ప్రయత్నాలే తన భర్తని బతికిస్తున్నాయి. ఈమె చేసే దీక్షలే తన భర్తకెదురయ్యే ప్రమాదాల్నే అడ్డుకుంటున్నాయి. ఇలాంటి అమ్మాయికి నా వంతు సాయం కూడా నాకు చేయాలనిపిస్తోంది. ఏం చేయాలో చెప్పండి దీక్షితులు గారు, నేను కూడా చేస్తాను. ఆ అమ్మాయి 108 ప్రదక్షిణలు చేసేశాక అమ్మవారికి ప్రసాదం పెట్టి తను భుజించాల్సి ఉంటుంది. ఆమె తినే ప్రసాదాన్ని నీ చేతుల మీదుగా ఉండు. నీ చేతుల మీదుగా ఉండిన ఆ ప్రసాదమే నీ ఆశీర్వాదం అవుతుంది. అలాగే దీక్షితులు గారు, నేనిప్పుడే మొదలు పెడతాను. జాను టీచర్, బాగున్నారా అమ్మా? చలమయ్య గారు, మీరా? అవునమ్మా, మీరండి ఇక్కడ? ఒక చిన్న పనుండి ఈ ఏరియాకు వచ్చాను. ఓ అవునా, ఇంత దూరం ఎలాగా వచ్చారు? ఒక్కసారి ఇంటికి కూడా వచ్చి వెళ్ళండమ్మా, మంచిగా ఒక కాఫీ చేసిస్తాను. లేదులేండి, నేను వెళ్ళాలి. భలే వారే, ఈ మాత్రం దానికి మొహమాట పడతారేంటి? జున్ను ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటాడు, మా జాను టీచర్, మా జాను టీచర్ అని. ఇంత దూరం వచ్చాక ఇంటికి రాలేదని తెలిస్తే జున్ను ఎంత బాధపడతాడు? అది కాదండి. ఇంట్లో మా లక్ష్మమ్మ కూడా లేరమ్మా. ఆవిడ ఉంటే ఇంట్లో జున్నుకి ఏదోలా ఊసిపోయేది. లక్ష్మమ్మ కూడా లేకపోవడంతో బాగా బోరు కొడుతుందంటున్నాడు. కనీసం మీరైనా వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎవరి పేరు చెప్పారు? లక్ష్మమ్మ గారు. లక్ష్మమ్మ గారా? ఎవరావిడ? అయ్యో, జున్ను వాళ్ళ అమ్మగారి పేరు మీకు ఎప్పటివరకు తెలీదా? లక్ష్మమ్మ గారంటే మా జున్ను వాళ్ళ అమ్మగారమ్మా. జున్ను వాళ్ళమ్మ పేరు లక్ష్మియా? అవునమ్మా. ఆ రోజు అర్జున్ గారి ఫంక్షన్లో కూడా అక్క నాకు కనిపించినట్టే కనిపించి మాయమైంది. ఇప్పుడు అర్జున్ గారి ఇంట్లో లక్ష్మి అనే పేరుతో ఒక వ్యక్తి ఉంది. అయితే ఇప్పుడు ఆ లక్ష్మి ఎవరన్నట్టు? బహుశా నేను ఫంక్షన్లో చూసింది అక్కనేనా? ఇప్పుడు చలమయ్య లక్ష్మి అని అంటున్నారంటే చలమయ్య చెప్పేది అక్క గురించేనా? అలా అయితే జున్ను అక్క కొడుకా? ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఏం లేదండి. కాసేపు ఇంటికొచ్చి వెళ్ళిపోవడానికి ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నారు? ఒకసారి వెళ్ళి చూస్తే
అసలు ఆ లక్ష్మి ఎవరో తెలుస్తుంది. సరే పదండి వెళ్దాం. పోదమ్మా.